హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చిన్నశెట్టి శిష్యుడు అనే జాతక కథను చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని ఏలుతుండగా బోధిసత్వుడు శ్రేష్ఠి కులంలో పుట్టి చిన్నశెట్టి అని పిలువబడ్డాడు. ఆయన బుద్ధిమంతుడు, శకునశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినవాడును. ఒకనాడు చిన్నశెట్టి రాజసభకు వెళుతూ ఒక చచ్చిన ఎలకను చూసి, ఒక తెలివిగల యువకుడు ఈ చచ్చిన ఎలకతో వ్యాపారం మొదలుపెట్టి లక్షలు గడించి పెళ్లి చేసుకోవచ్చును అన్నాడు. ఈ మాటలు అటుకేసి వెళుతున్న ఒక యువకుడి చెవుల పడ్డాయి. అతను మంచి కుటుంబంలో పుట్టినవాడే కాని వాడు పేదవాడు. ఆ యువకుడు చచ్చిన ఎలకను తీసుకుపోయి పిల్లికి ఆహారం కింద ఒక కానీకి ఏదో దుకాణంలో అమ్మాడు. అతను ఆ కానీకి బెల్లంగడ్డ కొని ఒక కుండెడు మంచినీళ్లు కూడా తీసుకుని అడవికి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు. అడవి నుంచి పూలు తెచ్చే పూలవాళ్లకు అతను కొంచెం కొంచెం బెల్లం పెట్టి తాగటానికి నీరు ఇచ్చి వారి వద్ద నుంచి గుప్పెడు గుప్పెడు పూలు పుచ్చుకున్నాడు. తర్వాత అతను ఆ పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు. మర్నాడు అతను మరింత ఎక్కువ బెల్లం తీసుకుని మంచినీటితో మళ్ళీ అదే చోటికి వెళ్ళి కూర్చున్నాడు. ఈరోజు అతనికి పూలవాళ్ళు పూల మొక్కలు కూడా ఇచ్చారు. వాటిని తీసుకువెళ్ళి అమ్మి డబ్బు చేసుకున్నాడు. ఇలా అతను చాలా కొద్ది రోజుల్లోనే 8 కార్షాపణాలు అంటే వెండి నాణాలు సంపాదించాడు. ఒకనాడు గాలివాన వచ్చింది. రాజోద్యానంలో ఎండు కొమ్మలు, ఆకులు అమితంగా గాలికి రాలిపడ్డాయి. తోటమాలి ఉద్యానవనాన్ని ఎలా శుభ్రం చేయటమా అని ఆలోచిస్తున్నంతలో యువకుడు అక్కడికి వెళ్ళి రాలిన కొమ్మలు, కర్రలు, పుల్లలు, కంప తనకు ఇచ్చే పక్షంలో ఉద్యానవనాన్ని తాను బాగు చేస్తానన్నాడు. తోటమాలి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడా యువకుడు పిల్లలు ఆడుకుంటున్న చోటికి పోయి అందరికీ తలా కాస్త బెల్లం పెట్టి వాళ్లను ఉద్యానవనానికి తీసుకుపోయి వాళ్ల చేత ఉద్యానవనంలో రాలిపడిన కొమ్మలు, ఆకులు, కర్రలు, ఎండు పుల్లలు, కంప పోగు చేయించి ఉద్యానవన ద్వారం వద్దకు చేర్పించాడు. ఆ సమయంలో రాజుగారి కుమ్మరి అటుగా వచ్చి ఉద్యానవన ద్వారం వద్ద ఉన్న కుప్పను చూసి కుండలు కాల్చటానికి బేరం చేశాడు. ఈ బేరంలో యువకుడికి 26 కార్షాపణాలు, కొసర కింద కొన్ని కుండలు లభించాయి. ఇలా 34 కార్షాపణాలు సంపాదించిన మీదట అతనికొక ఆలోచన వచ్చింది. అతను నగర ద్వారానికి సమీపంలో ఉన్న చలివేంద్రానికి వెళ్ళి 500 మంది గడ్డి కోసుకునే వాళ్లకు తాగటానికి నీరు అందించాడు. వాళ్ళు కోరిన సహాయం చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత ఒకనాడు ఆ యువకుడికి తెలిసిన ఒక వర్తకుడి ద్వారా మర్నాడు ఆ నగరానికి ఒక గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో రానున్నట్టు తెలిసింది. వెంటనే ఆ యువకుడు గడ్డి మోపుల వాళ్లను కలుసుకుని, రేపు మీరంతా నాకు తలా ఒక గడ్డి మోపు ఇయ్యాలి. నా మోపులు అమ్ముడయ్యేదాకా మీరు ఎక్కడా గడ్డి అమ్మవద్దు అన్నాడు. వాళ్ళు అలాగేనని 500 గడ్డి మోపులు తెచ్చి అతని ఇంటి ముందు పడేశారు. అనుకున్న ప్రకారం గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో వచ్చాడు. వాటికి కావలసిన గడ్డి ఇంకెక్కడా దొరక్కపోవటం చేత యువకుడి దగ్గర 500 గడ్డి మోపులు కొని అతనికి 1000 నాణాలు ఇచ్చాడు. మరికొంతకాలానికి యువకుడు తనకు పరిచయం ఉన్న ఒక నౌకా వ్యాపారి ద్వారా ఒక పెద్ద నావ రేవులోకి వచ్చినట్టు విని ఒక మంచి ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రకారం అతను ఉత్తమమైన బండిని 8 కార్షాపణాలకు బాడుగకు తీసుకుని దానితో రేవుకు వెళ్ళాడు. అతను ఒక ఉంగరాన్ని బయానా కింద ఇచ్చి అక్కడి నావను కొన్నాడు. తర్వాత 3 ప్రతిహారులను నియమించి వర్తకులు ఎవరైనా వస్తే తన వద్దకు తీసుకురమ్మన్నాడు. ఈ లోపల నావ రేవులోకి వచ్చినట్టు తెలిసి కాశీనగరంలోని 100 మంది వర్తకులు సరుకులు కొనుక్కుందామని వచ్చారు. అప్పటికే సరుకంతా ఎవరో యువకుడు కొనేసినట్టు వారికి తెలిసింది. వర్తకులు ఆ యువకుడి వద్దకు వచ్చారు. యువకుడు వారికి నావలోని సరుకుతో పాటు జాగా కూడా 2,000కు అమ్మి 2 లక్షలు సంపాదించాడు. తర్వాత ఆ యువకుడు చిన్నశెట్టి వద్దకు వెళ్ళి ఆయనకు 2 లక్షలు చూపించాడు. నాయనా,
నీకు ఈ డబ్బంతా ఎలా వచ్చింది అని చిన్నశెట్టి అడిగాడు. తమ ఉపదేశం మూలంగా 4 మాసాల కాలంలో ఈ డబ్బు సంపాదించాను అంటూ ఆ యువకుడు తాను చచ్చిన ఎలకను తానీకి అమ్మినది మొదలుకుని అంతా వివరంగా చెప్పాడు. అంతా విన్న చిన్నశెట్టి ఇటువంటి కుర్రవాణ్ణి ఇతరుల చేతిలో పడనీయరాదు అనుకుని పెళ్లికి సిద్ధంగా ఉన్న తన కూతుర్ని ఆ కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి తనకున్న ఆస్తి అంతా అతని పరం చేశాడు. చిన్నశెట్టి చనిపోయిన తర్వాత ఆ యువకుడికి శ్రేష్ఠి పదవి వచ్చింది. ఇదండి చిన్నశెట్టి శిష్యుడు అనే జాతక కథ. ఇప్పుడు మరో జాతక కథను కూడా చెప్పుకుందాం. ధర్మాచరణ అనే జాతక కథ విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఇంద్రప్రస్థ నగరంలో ధనంజయుడనే కురురాజుగా జన్మించాడు. ఆయన పరిపాలనలో అతివృష్టి అనావృష్టి మొదలైన పీడలేవీ లేకుండా ప్రజలు సుఖపడుతూ వచ్చారు. ధర్మాన్ని పాటించటంలోనూ దాన ధర్మాలు చేయటంలోనూ ధనంజయుడికి సాటి ఎవరూ లేరన్న ఖ్యాతి జంబూద్వీపమంతటా పాకింది. ఆ కాలంలోనే కళింగ దేశానికి రాజధాని అయిన దంతపురం అనే నగరాన్ని కాళింగుడనే పేరుగల రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజ్యంలో ఒక ఏడు వానలు కురవక కరువు ఏర్పడింది. ప్రజలు తిండికి లేక అల్లాడారు. ఈ దుస్థితి చూసి కాళింగుడు తన మంత్రులతో ఆలోచన జరిపాడు. ఈ ఏడు మన దేశంలో ఇంత క్షామం ఏర్పడటానికి ఏమి కారణం? ఈ పీడ తొలగించడానికి మనం చేయవలసిన పని ఏమిటి? అన్నాడు రాజు. మహారాజా, ధర్మానికి హాని జరిగినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. ఇంద్రప్రస్థం ఏలే ధనుంజయుడు తన ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా పాటిస్తాడు. అందుచేతనే ఆ దేశం కరువు కాటకాలు ఎరగకుండా సుభిక్షంగా ఉంటుంది అన్నారు మంత్రులు. అలా అయితే మీరు ఇంద్రప్రస్థం వెళ్ళి ఆ ధనుంజయరాజు దర్శనం చేసుకుని బంగారు రేకుల మీద ధర్మాలన్నీ రాయించుకుని రండి. వాటిని మనం కూడా అమలు చేసి అరిష్టాలు లేకుండా చేసుకుందాం అన్నాడు కాళింగుడు. ఆ ప్రకారమే కళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులు తీసుకుని ఇంద్రప్రస్థానికి ప్రయాణమై వెళ్ళి ధనుంజయుడి దర్శనం చేసుకుని ఆయనతో ఈ విధంగా అన్నారు. మహారాజా, మేము కళింగ దేశం నుంచి వస్తున్నాము. మా దేశ ప్రజలు భయంకరమైన క్షామంతో బాధపడుతున్నారు. మీరు ధర్మస్వరూపులుగా ఉండి ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలిస్తుండటం చేత మీ ప్రజలు ఈతి బాధలు ఎరగక సుఖంగా ఉంటున్నారు. మా రాజు పాటించవలసిన ధర్మాలేవో మీరు ఈ బంగారు రేకులపై లిఖించి ఇచ్చినట్టయితే మా రాజుగారు వాటిని అమలు జరిపి ప్రజలను పీడించే కరువును పోగొట్టగలుగుతారు. ధనుంజయుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు. మహామంత్రులారా, క్షమించండి. నేను ఈ పత్రాలపై ధర్మాన్ని లిఖించడానికి తగినవాణ్ణి కాను. ఎందుచేతనంటే ఒకప్పుడు నా వల్లనే అధర్మం జరిగింది. మా దేశంలో 3 ఏళ్లకొకసారి కార్తీకోత్సవం జరుగుతుంది. అప్పుడు రాజు ఒక చెరువుగట్టున యజ్ఞం చేసి 4 దిక్కులా 4 బాణాలు వదలాలి. ఒకసారి నేను వదిలిన బాణాలలో 3 దొరికాయి. కానీ 4వది చెరువులో పడిపోయింది. అది చెరువులో పడినప్పుడు దాని విసురుకు చేపలు, కప్పపిల్లలు చచ్చిపోయి ఉంటాయి. ఆ విధంగా నేను ధర్మం తప్పాను. మరి మా రాజ్యంలో అరిష్టాలు లేవంటే దానికి కారకులు పరిపాలక వర్గంలో ఇంకెవరైనా అయి ఉండవచ్చు. విచారించి చూడండి. ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్యపడ్డారు. వారు రాజమాత అయిన మాయాదేవి వద్దకు వెళ్ళి తమరైనా మాకు ధర్మాలు రాసి పెట్టండి అని కోరారు. అయ్యో నాయనా, నేను ధర్మం తప్పిన దాన్నే. ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు సువర్ణ హారం ఒకటి కానుకగా ఇచ్చాడు. నా పెద్ద కోడలు ఐశ్వర్యవంతురాలనే ఉద్దేశంతో నేను ఆ హారాన్ని చిన్న కోడలికి ఇచ్చాను. కానీ తర్వాత నాలో కలిగిన భేదబుద్ధి నాకు అర్థమై బాధ కలిగింది. అందుచేత ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చే అర్హత నాకు లేదు అన్నది రాజమాత. కళింగ మంత్రులు రాజభ్రాత అయిన నందుడి వద్దకు వెళ్ళారు. అతను తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెప్పాడు. నేను ప్రతి సాయంకాలము రాజాంతపురానికి రథంలో వెళతాను. ఒక్కోసారి రాత్రి అక్కడే ఉండిపోతాను కూడా. నేను కొరడా రథంలో ఉంచి వెళితే రాత్రికి ఉండనన్నమాట. అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు. కొరడా తీసుకుని వెళ్ళానంటే సారథి రథం తోలుకుపోయి మర్నాడు ఉదయం తిరిగి తెస్తాడు.
ఒకరోజు కొరడా రథంలోనే వదిలి రాజాంతపురం ప్రవేశించాను. తిరిగి వచ్చేద్దామనే నా ఉద్దేశం. అయితే ఇంతలో వాన ప్రారంభమైంది. రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్ళనివ్వలేదు. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాను. వానకు తడుస్తూ నా సారథి కూడా రథంలోనే ఉండిపోయాడు. అతన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి నేను ధర్మాన్ని తప్పాను అన్నాడతను. కనీసం రాజపురోహితుడైన తమ కోరిక నెరవేర్చుతాడని కళింగ మంత్రులు ఆయన వద్దకు వెళ్ళారు. కానీ ఆయన కూడా ధర్మం తప్పినట్టు చెబుతూ ఇలా అన్నాడు. ఒకరోజు నేను రాజభవనానికి పోతుంటే దారిలో ఒక రథం కనిపించింది. దానికి బంగారు తొడుగు ఉన్నది. అది చూడగానే నాకు లోభం కలిగి రాజుగారు దాన్ని నాకు దానం చేస్తే బాగుండుననిపించింది. నేను తీరా వెళ్ళేసరికి రాజుగారు ఈ రథం మీరు తీసుకోండి అన్నాడు. వెంటనే నా లోభం జ్ఞప్తికి వచ్చి పశ్చాత్తాపం కలిగి రథాన్ని వద్దన్నాను. నేను మీకు ధర్మాలు రాసి పెట్టగల వాణ్ణి కాను. కళింగ మంత్రులకేమీ పాలుపోలేదు. వారు చివరి ఆశ మంత్రి మీద పెట్టుకుని ఆయన వద్దకు వెళ్లారు. కానీ ఆయన కూడా వారికి ఆశాభంగం కలిగించాడు. ఒకనాడు నేను ఒక రైతు తాలూకు పొలం కొలతలు వేయబోయాను. కొలత ప్రకారం కర్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉన్నది. అందులో ఏ ప్రాణి అయినా ఉండవచ్చునని అనుమానం వేసింది. కానీ కర్ర కొంచెం ఇవతలికి పాతితే రైతుకు నష్టం, అవతలికి పాతితే రాజుకు నష్టం. అందుచేత ఆ బిలంలోనే కర్ర పాతమని ఆజ్ఞాపించాను. అదే సమయానికి ఎండ్రకాయ ఒకటి బిలంలో నుంచి బయటికి వస్తూ కర్రపోటుకు చచ్చిపోయింది. అందుచేత నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే కనుక నా ఎక్కువ ఏమీ లేదు అన్నాడు. అయితే కళింగ మంత్రులకు ఒక ఆలోచన తట్టింది. వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి వాటిని తీసుకుపోయి తమ రాజుకు వినిపించారు. ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉత్తమ ధర్మమని కాళింగుడు తెలుసుకుని ఆత్మవిమర్శనతో పరిపాలన సాగించాడు. వెంటనే వానలు కురిసి క్షామం తొలగిపోయింది. కళింగ ప్రజలు సుఖంగా జీవించారు. ఇదండి ధర్మాచరణ అనే జాతక కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.